హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వింకిల్ మోక్ష. ఈరోజైతే నేను టెర్రస్ గార్డెన్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి వచ్చానండి. సో నేను పైకి వచ్చేటప్పుడు ఈ క్యాప్సికమ్ గింజలు అలాగే పచ్చిమిర్చి గింజలు తీసుకొచ్చానండి. వాటిని నారు పోద్దామని. సో మా స్టెప్స్ ఎంట్రన్స్లోనే మాకు ఇలా చిక్కుడు తీగ ఉంటుందండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ బ్లూ ఫ్లవర్స్ తోటి. తీగైతే బాగా పారింది. అండ్ ఎందుకో మరి ఇలా పండుటాకులు అయితే వస్తున్నాయి. మా నాన్న అక్కడుండి చెట్లకి నీళ్లు పోస్తున్నారు. బట్ కాయలైతే వస్తున్నాయి. బాగానే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువే. బట్ స్టిల్ వస్తున్నాయి. ఇదిగోండి మా గోంగూర చెట్టు. ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి. ఇది మాకొకరు ఇచ్చారు. సో కాయలైతే చాలా బాగా వస్తున్నాయి. ఒకేసారి చాలా కాయలు వస్తున్నాయి. లావు కూడా వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ పక్కకి వెళ్తే ఇక్కడ మాకు నేతి బీర తీగ అండ్ అలాగే సొరకాయ తీగ 2 ఉన్నాయండి. నేతి బీరలు అయితే ఎన్ని ఉంటాయో చూడండి. సొరకాయలు అయితే దాక్కొని ఉన్నాయి ఆకుల మధ్యలో. చూడండి కనిపిస్తుందా? ఇంకా పోతే నేతి బీరలు కూడా ఇలాగే చెట్ల వెనకాల దాక్కొని ఉన్నాయండి. రండి చూపిస్తాను మీకు కూడా. ఒక లుక్ వేద్దాం రండి. చూడండి ఈ పైన ఈ ఆకుల మధ్యలో కూడా నేతి బీరకాయలు ఎంత బాగా వస్తున్నాయో. చాలా హ్యాపీగా ఉంటుందండి. కాయలు మనం ఇలా పండించుకొని ఇంకొకరికి ఇస్తూ మనం కూడా వాటిని హెల్తీగా తింటూ ఎదుటి వాళ్ళకి ఆరోగ్యాన్ని పంచుతున్నాం కదా అందుకే. ఇది వచ్చేసి మా డ్రాగన్ చెట్టు. దాంట్లోనే మా నాన్న టమాటా నారు పోశారు. అవి కొంచెం లేట్ అయింది తీయడం, ఇంకా అలాగే ఉంచేశారు. ఇక్కడ చూడండి నేతి బీర ఇక్కడ కూడా దాక్కుంది కింద. ఇంకా లోపలికెళ్తే ఇంకా కాయలు ఉన్నాయండి. చూపిస్తాను రండి. కిందకి వెళ్తే కింద నుంచి ఇది ఇక్కడ లోపలికి వెళ్ళడం కష్టం. బట్ మీకోసం నేను చూపిస్తాను. మీకు కనిపిస్తున్నాయా కాయలు? నాకు ఈ ఎండకి స్క్రీన్ కొంచెం అటు ఇటుగా అవుతుందండి. సో ఇదంతా తీగ మేము బట్టలు ఆరేసుకునే తీగ మీదకి కూడా వచ్చేసాయి. ఇది ఇంకొక వంకాయ చెట్టు. దీనికి ఏజ్ 3 ఇయర్స్. దీనికి కూడా కాయలు బాగా కాస్తాయి. ఒకేసారి అరకిలో కాయలు కాస్తాయి దీనికి. ఇంకా ఇవన్నీ కూడా టమాటా చెట్లు. ఇది మల్బరీ చూడండి అసలు పెరుగుతూనే ఉంది. నా అంత హైట్ ఎవరు లేరు అని. ఇది చూడండి స్వీట్ లెమన్. ఇక్కడ ఒక చిన్న పురుగు అయితే కనిపించింది. సో నేను వెంటనే అక్కడే నలిపేసి దాన్ని అక్కడి నుంచి తీసేసాను. దీనికి నీమ్ ఆయిల్ అయితే కొంచెం స్ప్రే చేయాలి. ఇక్కడ మా నాన్నంతా మట్టి ఆరబోసారండి. దాంట్లో మళ్ళీ కోకోపీట్ అవన్నీ వేసేసి అవన్నీ చేసేస్తారు. మళ్ళీ టబ్లోకి ఎక్కిస్తారు. సో ఇవన్నీ చామంతి చెట్లు. ఇక్కడైతే మేము మోసపోయామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము చామంతులు అడిగితే అతను చిట్టి చామంతులు ఇచ్చాడు. సో ఇవి ఇక్కడ ఒక గ్రేప్ వైన్ కూడా ఉంది. ఇది వచ్చేసి గోరుచిక్కుడు తీగ. ఇంతకుముందు బాగా కాయలు కాసాయండి. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. మేబీ సీజన్ అయిపోయిందా లేదంటే ఆ చెట్టు టైం అయిపోయిందా తెలీదు. ఇవన్నీ పచ్చిమిర్చి చెట్లండి. కాయలైతే బాగానే వస్తున్నాయి. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక టబ్లో ఒక చెట్టు ఉంటేనే బాగా వస్తున్నాయి. 2, 3 పెడితే మాత్రం వాటికి బలం సరిపోక సరిగా రాకపోవడము, లేకపోతే సైజ్ తగ్గడము కాయలువి అట్లా ఉన్నాయి. ఈ లైన్ అంతా కూడా మనకు వంకాయలు. ఇది వచ్చేసి పుదీనా. ఎందుకో ఆకు మాత్రం పెద్దగా రావట్లేదు. ఇది వచ్చేసి మళ్ళీ ఇందులో టమాటాలు ఉన్నాయండి. చిన్న టమాటాలు, పెద్ద టమాటాలు. అదే అండి మన చెర్రీ టమాటాలు. ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే దొండకాయ తీగండి చిన్న కవర్లో పెట్టుకున్నాము. అనుకోకుండా మేము దొండకాయలనైతే చూసాము. సడన్ సర్ప్రైజ్ ఇది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాన్నైతే పెద్ద టబ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ టబ్లో వచ్చేసి మొత్తం ఆకుకూరలే ఉంటాయండి. గోంగూర, పాలకూర, చుక్కకూర అలాగా అన్నీ. ఇక్కడ చూడండి ఇది ఇంకొక నేతి బీర. ఇది చిన్న టబ్లో కింద నుంచి పెట్టామండి. కింద నుంచి పైకి పారిచ్చాము. సో దీనికి కూడా కాయలు బాగానే వస్తున్నాయి. చూడండి కిందకి కూడా ఒకటి దాక్కొని ఉంటుంది. మీకు కనిపించదు అనుకుంటా. బట్ నేను ట్రై చేస్తాను చూపించడానికి. కనిపిస్తుందా? ఉండండి ఇంకా మళ్ళీ చూపిస్తాను. చూడండి అసలు ఎలా ఉందో కాయ. కాయ సైజ్ అయితే చిన్నగా వస్తున్నాయి కానీ మంచిగా వస్తున్నాయండి కాయలు దీనికి. సో ఇదండి మన నేతి బీర స్టోరీ. అసలు మేము బీరకాయ అనుకున్నాము ఈ తీగ. బట్ అది నేతి బీర అయ్యింది.
అండ్ ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇది వచ్చేసి గ్రేప్ వైన్ అండి. మేము తెచ్చి 2 మంత్స్ అవుతుంది. ఇంకా కవర్‌లోంచి తీయలేదు. బట్ చెట్టు మాత్రం బానే పెరుగుతుంది. టైం చూసుకొని దీనికి అది పందిరి అల్లిచ్చి, ఆ తర్వాత ఇక్కడొచ్చేసి నేను రెడీ చేసుకున్నాను. మన పచ్చిమిర్చి వాటన్నిటికి వేయడానికి, నారు పోయడానికి. ఫైనల్‌గా ఈరోజు బెండకాయలు, టమాటాలు, బీరకాయలు చూడండి. ఇంకా వస్తూనే ఉంటాయి బీరకాయలైతే. ఎన్ని కోసామో ఈరోజు అసలు బీరకాయలు. ఉండండి ఇంకొన్ని కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి. ఎన్ని బీరకాయలొచ్చాయో చూడండి. ఆ చిన్న చెట్టువి కూడా చిన్న బీరకాయలు కోసాము. అండ్ పెద్ద తీగవి కూడా బీరకాయలు కోసాము. సో, ఇంకా ఉన్నాయండి చూస్తూనే ఉండండి. అండ్ అలాగే సొరకాయలు కూడా కోసామండి. చూడండి ఇంకా బీరకాయలు, సొరకాయలు 2 అయితే కోసాము. మీకు ఇక్కడ ఒక వింత ఏంటంటే, ఈ చిన్న సొరకాయ అచ్చు వినాయకుడి తొండంలాగా ఉందండి. చాలా విచిత్రం అనిపించింది. అదేంటో అక్కడి వరకు కొంచెం కాసి ఆ తర్వాత డ్రై అయిపోయింది. ఇదండి ఇవాల్టి మన వీడియో. బావుంది కదా! సబ్స్